International Courier Service. రాజా అనేది ఎవరు? మన ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారా? ఆయన లేకపోతే మన డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారా? దీనికి రేవంత్ కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారు. మమ్మీ ఏమంటా? కానీ ఫస్ట్ మిమ్మల్ని అడగాలి. నేను మీ సన్ క్యారెక్టర్ చేస్తున్నాను కదా, చేసిన అమౌంట్, చేసిన లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో కూడా నేను మీకు రాజాలా కనబడ్డాను? అఫ్కోర్స్ నా బంగారం. అంటే అసలు కొత్తగా మేము ఫస్ట్ టైం ఈ సినిమాలో వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్ మా ఇద్దరికి రాలేదు. బహుశా మన డైరెక్టర్ కిషోర్ గారు ఆ ఛాన్స్ ఇవ్వలేదు మాకు. మీరిద్దరూ మంచి అమ్మ కొడుకు మీ ఇద్దరి మధ్య మంచి డెప్త్ బాండింగ్ ఉండాలి. అప్పుడు నాన్నగారు ఉన్నారు, నాన్నగారిని సీన్ లో మాత్రమే లాక్కునేవాళ్ళు తప్ప మేమిద్దరం డిస్కస్ చేసేసుకుంటా ఉన్నాం. యాక్చువల్గా సిచ్యువేషన్స్ చాలా వరకు నేనే క్రియేట్ చేశాను. కావాలంటే లాస్ట్ నోయల్ భూటాన్ అంటారు, హేమంత్ ఏమో యుఎస్ ఏమో తలతోలు కదా అని అంటారు, మీరేమో ఆఫ్ఘనిస్తాన్ అంటారు. నేనేమనుకోవాలి? ఆయనతో ప్రపోజ్ చేయించారు. ఇప్పుడు అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదన్నే చూస్తూ ఉన్నాడు. ఏ సీన్ చేస్తున్నా పక్కన కూర్చొని చూస్తున్నాను. ఈయనేంటి షూటింగ్లోకి వచ్చారా లేకపోతే బయట అతనా, నేను అంత పట్టించుకోలేదు. కానీ సడన్గా వచ్చి ఒక సీన్లో ఉన్నారు అని, ఆ సీన్కి ప్రిపేర్ అవుతున్నాం, స్కెచ్ చేయాలి, సో దానికి రెడీ అవుతుంటే సడన్గా వచ్చారు, ఫ్లవర్ పట్టుకొని వచ్చారు. ఇంకా ప్రపోజ్ చేసేసరికి నేను గాల్లో అడల్ట్ సినిమా, అలాంటి ఒక సినిమా తీసిన వెంటనే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన సినిమా తీయాలని మన ప్రొడ్యూసర్ గారికి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. కిషోర్ గారు అదే నన్ను కూర్చొని పెట్టి నా లైన్ చెప్పగానే ఇంకా అంతే, నో చెప్పే ఛాన్స్ లేదు. సో అంటే ఒక్కొక్కరికి అంత బాగా అంటే స్టోరీ లైన్ మన ఇద్దరం ఆ రోజు విన్నప్పుడు, మన ఇద్దరం కూర్చొని విన్నప్పుడు కూడా మంచి ఇన్నోసెంట్ అమ్మాయి ఉంటే బాగుంటుంది క్యారెక్టర్. మేము ఇద్దరం చాలాసేపు మా సీన్లు చేస్తూ మీ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. క్యారెక్టర్ ఇలా పనికొచ్చింది. మీ ఆయన మోసపోయినట్టు ఆడియన్స్ మోసపోరు లాస్ట్ ఇయర్. అంత మాట మా ఆయన ఏం మోసం చేశాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు ఒకతను కొంతమంది ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ వేస్తారు. వాళ్ళని చూస్తూ మా ఈవినింగ్ అంతా గడిచిపోయేది. అరే భలే స్టెప్ వేస్తున్నాడు రాడు. అంటే మేము ముగ్గురులో ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ వేసింది ఎవరు? దానికైతే హేమంతే కదా. హేమంత్ కొంచెం షేక్ చేసినా చాలు, స్క్రీన్ షేక్ అయిపోతుంది. ఇంకా ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ చాలా పెద్ద కాన్ఫిడెన్స్. ఇంకా ఆయన సెట్ లో కూడా కూల్గా నవ్వు, అసలు ప్రొడ్యూసర్ అన్న ఫీలే ఉండదు. మన ప్రొడ్యూసర్ గారి ఏరియా అంటే అక్కడెక్కడ సార్ గుడ్ మార్నింగ్ అంతే తప్ప ఏ రోజు ఆయన వచ్చి హాయ్ హలో నమస్తే నేను మీ మధుమణి. ఏంటండి అలా కొత్తగా చూస్తున్నారు? లాస్ట్ ఇయర్ చేయాల్సిన పని నేను చేస్తున్నానా? ఈరోజు లాస్ట్ ఇయర్ కొంచెం రెస్ట్ ఇచ్చామండి, ఎందుకంటే ఎప్పుడు లాస్ట్ ఇయర్ మాట్లాడుతుంది. ఈసారి మేము మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాం. ఓకే డన్. అంటే మీరే మాట్లాడాలి, మేం కాదు. మధుమణి గారు నేను మాట్లాడుతూ ఉంటా, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మీరు నన్ను క్వశ్చన్స్ వేయొచ్చు, లాస్యాని అడగచ్చు, అనితని అడగచ్చు, రేవంత్ని అడగచ్చు. మీకున్న డౌట్స్ అన్ని మేము ఇలా క్లారిఫై ఇచ్చాము. సో రేవంత్, మన సినిమా టైటిల్ రాజా మీరు కేక, అంతేనా? అవును, రాజా మీరు కేక. ఇప్పుడు ఈ రాజా అనేది ఎవరు? మన ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారా? లేకపోతే మన డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారా? దీనికి రేవంత్ కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారు. మమ్మీ ఏమంటా? కానీ ఫస్ట్ మిమ్మల్ని అడగాలి. నేను మీ సన్ క్యారెక్టర్ చేస్తున్నాను కదా, చేసిన అమౌంట్, చేసిన లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో కూడా నేను మీకు రాజాలా కనబడ్డాను? అఫ్కోర్స్ నా బంగారం. అసలు మా అబ్బాయికి దిష్టి తగిలేస్తుంది బాబోయ్. కొంచెం ఉప్పు తీసుకురండి, దిష్టి తీయాలి మా అబ్బాయికి. సినిమాలో చూసాను, ప్రతి తల్లికి ప్రతి కొడుకు అలాగే ఉంటారు.
ప్రతిరోజు డిష్ తీస్తుంది ఉప్పుతో, ఇంట్లో ఉప్పు అయిపోతుంది ఏంటి అని అంకుల్ సో అంటారు. అయితే రాజా మీరు కేక అనేదానికి రాజా అనేది మన ప్రొడ్యూసరా లేకపోతే మన డైరెక్టరా లేదా మన హీరోసా లేకపోతే బ్యూటిఫుల్ హీరోయిన్సా లేకపోతే అఫెక్షనేట్ మదర్సా లేకపోతే ఫాదర్సా అనేది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. కానీ మా ఇంట్లో మా పేరెంట్స్ మాత్రం నన్ను అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా పెంచారు. సో నేను కూడా వన్ ఆఫ్ ది రాజా అని నేను అనుకుంటున్నాను. నేను మాత్రం మా అబ్బాయిలాగే పెంచాను. నేను మాత్రం అబ్బాయినే, అబ్బాయికి ఏం తక్కువ కాదు అన్నట్టు పెరిగాను మా ఇంట్లో. ఇది గుడ్. సో అయితే ఇప్పుడు నేను అడగాల్సిన మొదటి క్వశ్చన్ ఏంటి అంటే మీరు చాలా గ్యాప్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా టేక్ ఓవర్ చేశారు. ఈ సినిమా మీరు ఇంత గ్యాప్ తర్వాత చేయటానికి మీకు నచ్చిన అంశం ఏంటి? అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇట్స్ ఫ్యామిలీ రిలేటెడ్ అండి మెయిన్గా. అండ్ కథను నమ్ముకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఈ మూవీకి వచ్చేసరికి మనం అందరూ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము అనే ఒక స్క్రీన్ ప్లేలో ఉన్నప్పుడు దీంట్లో చాలా టెంపోస్ ఉన్నాయి. మనం ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఎలా కలిసి ఉంటాం, లేకపోతే ట్రబుల్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎలా ఉంటాం, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చాలా బాగా కన్వే అవుతాయి. సో దట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి ముఖ్యంగా ఎన్నుకోవడానికి. ప్లస్ ఒక సబ్జెక్ట్ అనేదే కాకుండా దీంట్లో మనం సినిమాటిక్గాను ఒక చాలా రియల్ ఈవెంట్స్ కూడా కలిపి దాన్ని వివ్ టేకెన్ ఇట్ ఇంకో డిఫరెంట్ లెవెల్ తీసుకెళ్ళగలి డైరెక్టర్ కిషోర్ గారు. సో వన్ ఆఫ్ ద రీజన్స్ వాస్ ఫర్ దాట్. అండ్ ఆయన చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే మీద కూడా. రైట్, థ్యాంక్ యూ. లాస్య, నువ్వు ఇప్పటి వరకు యాంకర్గా చాలా ఎపిసోడ్స్ యాంకర్గా చాలా సంవత్సరాలుగా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ టాప్ యాంకర్గా వర్క్ చేసావు. సో నువ్వు వర్క్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది, అంతేనా? సో నువ్వు యాంకర్గా ఉంటూ నువ్వు సినిమా చెయ్యాలి, ఇందులో ఒక క్యారెక్టర్ చెయ్యాలి అని నీకు ఆలోచన దేని వల్ల వచ్చింది? అంటే స్క్రిప్టా లేకపోతే ప్రొడ్యూసర్ గారు ఇంతకుముందు గుంటూరు టాకీస్ పెద్ద సినిమా సక్సెస్ఫుల్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారు బ్యానర్ అనా, లేక కిషోర్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నా ఏంటి నీకు ట్రస్ట్ ఎందుకు ఒప్పుకున్నావు? నాకు కాల్ వచ్చినప్పుడు ఇవేవి నాకు తెలియదు. గుంటూరు టాకీస్ బ్యానర్ అని తెలియదు, కిషోర్ గారు తెలియదు, అసలు కాస్టింగ్ ఎవరు అనేది నాకు ఏమీ తెలియదు. బట్ సినిమాలు వస్తున్నప్పుడు ఒక యాంకర్గా కనిపిస్తున్నప్పుడు ఎక్కువ గ్లామర్ రోల్స్ అడుగుతూ ఉండే, ఈ అమ్మాయి వస్తుందా సినిమాలకు వస్తుందా అని. సో నేను క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే చేద్దాం, లేకపోతే మనకి సినిమాలు వద్దు అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం ఫ్రెండ్ రోల్ అని చెప్పారు నాకు. సో 3 అబ్బాయిలు ఉంటారు, నువ్వు ఫ్రెండ్ అనేసరికి అబ్బాయి ఏం ఫ్రెండ్ రోల్ చేద్దాం అని అనుకున్నాను. బట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్ నన్ను చూసి ఆయనే అసలు కన్ఫ్యూషన్లో ఉన్నారు, ఈ అమ్మాయిని తీసుకోవచ్చా లేదా అని కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో అద్దాలు పెట్టిన తర్వాత ఆయన ఫిక్స్ అయిపోయారు. నా క్యారెక్టర్ ఇంకా చెప్పలేదు, నేను ఫిక్స్ అవ్వాలి కదా అని అనుకున్నాను. బట్ లైన్ చెప్పిన తర్వాత, శ్వేత రోల్ చెప్పిన తర్వాత ఇప్పుడు అనిపించిన చాలా మంచి రోల్ నేను చేయబోతున్నాను అని అప్పుడు ఫీల్ అయ్యాను. మంచి రోల్ చేశాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. గుడ్, నైస్. ఎందుకంటే నీ రోల్ ఫిక్స్ చేయడానికి అప్పుడు నేను సెట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు డిస్కస్ ఎవరిని తీసుకున్నా అని ఆలోచించుకున్నప్పుడు యాక్చువల్లీ ఆల్రెడీ ఒకరిని తీసుకొని షూటింగ్స్ కూడా చేసాము, దాని తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసాము అని చెప్పారు. అది మాకు తెలీదు. అది కరెక్ట్, అది కాదు. అంటే అనుకుని ఉండుండొచ్చేమో కానీ షూటింగ్ జరగడం అయితే కాదు. ఎందుకంటే అప్పుడు అంటే నీలో ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువగా బాగా రాబట్టుకెళ్తారేమో అనుకొని ఆ మాట అన్నారు. సో తర్వాత లాస్య చేస్తుంది అన్నారు, అంటే కొత్తగా ఉంటుంది అని నేను అనుకున్నాను. సరే అనిత, మిర్చి తర్వాత మన ఇద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత, ఇందులో నువ్వు ఒక మంచి బ్యూటిఫుల్ మదర్ క్యారెక్టర్ చేసావు, నేను మదర్ క్యారెక్టర్ చేశాను. సో ఈ సినిమాలో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నీతో వర్క్ చేసిన టీం, తర్వాత డైరెక్టర్ గారు, తర్వాత ఈ ఫిల్మ్లో నీ క్యారెక్టరైజేషన్ చెప్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు టాకీస్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్, అండ్ ఫస్ట్ డైరెక్టర్ గారికి. ఎందుకంటే చాలా ఒక అప్పర్ మిడిల్ ఇది క్యారెక్టర్ అనమాట, ఫ్యామిలీ క్యారెక్టర్. నేను సూట్ అవుతానా లేదా ముందంటే నాకు మేకప్ చేసి కొంచెం రిచ్గా కనిపిస్తున్నాను, మళ్ళీ మేకప్ తగ్గించి తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత ఒక లాస్ట్ డాటర్ కమల్ గారి హస్బెండ్ ఇందులోనూ బాగుంది, ఫన్నీగా చాలా బాగుంది. నాకు యాక్చువల్గా స్టోరీ అది నేను ఏమీ తెలుసుకోలేదు, వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అసలు అది మా ఫ్యామిలీ సీను మేము ఏంటో అనేది కూడా నాకు ఏం తెలియలేదు.
బట్ అంటే చాలా బాగా అనిపించింది. నేను ఇన్ని రోజులు చేసిన క్యారెక్టర్స్కి ఒక చిన్న ఎక్కడో ఒక మంచి ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది అని చెప్పేసి నేను చాలా హ్యాపీ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య జనరల్గా ఒక అమ్మాయిని ఎక్కడో హై సొసైటీలో తప్పితే మనం చూడం, అది కూడా ఒక అప్పర్ ఫ్యామిలీలోనూ అంటే అదే నేను అడగాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మాయిని ముగ్గురు అబ్బాయిలతో పాటు అసలు ఇంట్లోంచి అమ్మాయి బయటికి వెళ్తుందంటే ఇంట్లో పేరెంట్స్ 1,00,000 అడుగుతారు, ఎందుకు, ఎక్కడికి, ఏ ఫ్రెండ్ ఏంటి, పేరేంటి ఇవి కనుక్కుంటారు. అలాంటి ముగ్గురు అబ్బాయిలతో ఒక అమ్మాయి అంత క్లోజ్ గా తిరుగుతుందంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కూతురు మీద మాకు కాన్ఫిడెన్స్, మాకున్న ఎఫెక్షన్, ఒక అబ్బాయిలతోటి మంచి ఫ్రెండ్స్ సర్కిల్, వీళ్ళు నలుగురు ఒక మంచి అండర్స్టాండింగ్, ఒక బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్. అంటే ఈ మూవీలో ఒక ఫ్రెండ్స్ కూడా మంచి బాండింగ్ చూపించారు అనమాట. జనరల్గా ఈ రోజుల్లో చాలా రేర్గా కనిపిస్తున్నాయి మనకి. సో అదొకటి బాగా నచ్చింది, ఫ్యామిలీ అంతా బాగా నచ్చింది, ఫ్రెండ్స్ బాగా నచ్చారు. ఒక సీన్ లో అసలు మా ఫ్రెండ్షిప్ చూసి మమ్మీ మా డాడీ అసలు అలాంటివి ఇప్పుడు ఉన్నాయా? కమల్ గారు కూడా ఫ్రెండ్స్ రియల్ గా మనకి మన రియల్ లైఫ్ లో మన ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు వస్తుంటేను ఎంతో భయం కానీ ఏమో అనేది ఒక చిన్న ఇది ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఎంత అందంగా చూపించారు, ఎంత బాగుందంటే నువ్వు నిజంగానే అది ఆ ఫీల్ నిజంగానే కళ్ళమట్టి. అంటే ఏ పేరెంట్స్ అయినా నిజంగా ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అది అది అంటే నెగిటివ్ గా పోకూడదు, అతి ఇదిగా పోకూడదు, బాగుండదు, అలాంటివి బాగా కనపడాలి. అలాంటిది ఒక చిన్న మెసేజ్ ఏమో ఈ మూవీ ద్వారా వీళ్ళకి అని చెప్పేసి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్, వెరీ గుడ్. రేవంత్, నువ్వు మన ఫ్యామిలీ మధ్య బ్యూటిఫుల్ మాంటేజెస్ ఉన్నాయి మన ఇద్దరి మధ్య. తర్వాత నాన్న అమ్మ నీ మధ్య, అంటే యూజువల్గా ఇంట్లో పిల్లలు అనేటప్పుడు ఆ తల్లిదండ్రులకి వాళ్ళే గాజు బొమ్మలు, వాళ్ళే బంగారు బొమ్మలు, అన్ని రకాల బొమ్మలు వాళ్ళే. సో ప్రతి మదరు తన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది, సరిగ్గా తినో, సరిగ్గా నిద్రపో అంటుంది, తర్వాత వర్క్ ఎక్కువ జాగ్రత్తగా డ్రైవ్ చేయి అంటుంది, అన్నీ అంటుంది. సో ఇందులో ఈ మూవీలో నేను నీ మదర్గా చేశాను. సో అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి మన మధ్య. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు ఇంట్లో మీ మదర్తో అలా ఏమైనా కనెక్ట్ అయ్యావా? నేను యాక్చువల్గా మా మదర్తో ఎలా బిహేవ్ చేస్తానో అదే ఫీలింగ్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఇదే, నాకు బయట ఏది జరిగినా కూడా నా మదర్తో ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఎవరైనా నాకు క్లోజ్ అనిపించినప్పుడు కూడా నేను మా మదర్తో మాట్లాడటం కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం, ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం అన్నా సెట్కి వెళ్ళేటప్పుడు హలో హలో అనుకున్నాము. రెడీ అయిన తర్వాత సీన్లోకి వెళ్ళేటప్పుడు మేమిద్దరం దాదాపు 10-15 సినిమాలు రెగ్యులర్గా వర్క్ చేసేస్తే ఎంత ఇంటిమెసీ ఉంటుందో ఫస్ట్ షాట్ నుంచి అదే ఉంది మా ఇద్దరి మధ్య కదా. అలాగే మదర్ తోటి ఒక సన్ కి అంత ఇంటిమెసీ ఉన్నప్పుడు ఓన్ మదర్ తోటి అవతల వాళ్ళలో కూడా ఆ ఇదిని చూసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు. అది ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కడో ఒక బౌండరీ ఉంటుంది. అందులో ఫస్ట్ టైం వర్క్ చేసేటప్పటికి కొంచెం ఎక్కడో ఏదో బౌండరీ ఉంటుంది. కొంచెం 2-3 రోజులు పని చేసిన తర్వాత కొంచెం కంఫర్ట్ జోన్ వస్తుంది. కానీ అలా లేదు మా ఇద్దరిది. ఫస్ట్ ఫ్రేమే స్టార్టింగ్ నాన్న ఇది చేద్దాం అంటే మన ఇద్దరం డాన్స్ కూడా వేసాం కదా. డాన్స్ ఇది చేద్దామన్నా, ఇలా చేద్దామన్నా, ఇది చేద్దామన్నా, ఇది చేద్దాం అంటే అసలు కొత్తగా మేము ఫస్ట్ టైం ఈ సినిమాలో వర్క్ చేస్తున్నాం అని ఫీలింగ్ మాకు మా ఇద్దరికి రాలేదు. బహుశా మన డైరెక్టర్ కిషోర్ గారు ఆ ఛాన్స్ ఇవ్వలేదు మాకు. మీరిద్దరూ మంచి అమ్మ కొడుకు మీ ఇద్దరి మధ్య మంచి డెప్త్ బాండింగ్ ఉండాలి. అప్పుడు నాన్నగారు ఉన్నారు, నాన్నగారిని సీన్ లో మాత్రమే లాక్కునేవాళ్ళు తప్ప మేమిద్దరం డిస్కస్ చేసేసుకుంటా ఉన్నాం. అంటే ఏదైనా బిజినెస్ వచ్చేవరకు ఎప్పుడైనా ఫాదర్తో మాట్లాడతాం, బట్ ఎనీథింగ్ అదర్ దెన్ బిజినెస్ ఎప్పుడైనా మదర్ ఎక్కువ క్లోజ్ ఉంటారు, డాడీతో కొంచెం భయంగా ఉంటారు. ఇప్పటికి మా ఇంట్లో కూడా అంతే, మమ్మీతో అన్ని షేర్ చేసుకుంటాం, డాడీ అనేసరికి అది కూడా ఏం కావాలన్నా పక్క నుంచి మమ్మీ రికమెండేషన్ ఉంటుంది. ఫస్ట్ మమ్మీకి పోస్ట్ అవుతుంది, మమ్మీ అక్కడ పోస్ట్ చేస్తుంది, అంతే కదా. అంతే. సో ఓకే, అంటే అది మరి నీకేమో నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. నేను మమ్మీ దగ్గర నుంచి ఇండైరెక్ట్ గానే వెళ్తాను. సో ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఎన్నో ఎలిమెంట్స్, అంటే ఒక
స్వీట్ ఫ్యామిలీ, మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఉంటాయి. దాంతో పాటుగా అంతే స్వీట్గా మదర్ అండ్ డాటర్స్, మదర్ అండ్ సన్ల మధ్య, ఫాదర్ అండ్ మొత్తం ఫ్యామిలీలో ఒక మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఇది కాక సినిమాలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అది తారక్ గారితో ఉంది. అది మీరు వర్క్ చేసేటప్పుడు అంటే ఆ వర్క్లో మేము లేము, ఆ వర్క్లో మేము లేము, మనం లేము. అంటే నాకు తెలిసి మీ బాయ్స్ ఓన్లీ, మీ బాయ్స్కి రిలేటెడ్గా ఉంది అది. ఆ వర్క్ మీరు చేసేటప్పుడు తారక్ గారితో మీరు వర్క్ చేయటం కానీ, ఆ ట్రావెలింగ్ కానీ, ఆ సీన్స్ ట్రావెల్ అయ్యే విధానం కానీ మీకు ఎలా అనిపించింది? ఒక ఫస్ట్ థింగ్ ఇస్ తారక్ గారు ఈజ్ అ వెరీ కామ్ అండ్ కూల్ పర్సన్ అండి నిజంగా చెప్పాలంటే. ఏది టెన్షన్ అండ్ ఈజ్ బ్యూటిఫుల్ యాక్టర్. ఒక చెప్పాలంటే ఏదైనా కూడా అసలు సెల్ఫ్ కంపోజ్గా మాట్లాడటం కానీ, ఏది ఆన్ స్క్రీన్ కానీ, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ ఒక నెగిటివ్ షేడ్లో అయితే ఈ రూల్స్ ఇట్ నిజంగా చెప్పాలంటే. ప్లస్ కానీ మనం మూవీకి రిలేటెడ్గా వచ్చేసరికి ఓ రకంగా ఇన్ రిగార్డ్స్ టు ద స్టోరీ లైన్ నేను అనేది, మీరు అక్కడ లేకపోయినా కూడా ఏంటంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ సీన్స్ ఏంటంటే హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీస్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఫ్రెండ్షిప్ మధ్యలో ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దానికి జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకొని సో అదంతా చాలా బాగా ఇంటర్వైన్ చేయగలిగారు డైరెక్టర్ గారు. సో ఒక నెగిటివ్ షేడ్లో ఉన్న తారక్ గారు హౌ వెల్ ఈస్ పర్ఫార్మ్డ్ అనేదే కాకుండా హౌ ఆ స్టోరీ అనేది దీనికి మనం ఆడియన్స్ చూపించగలుగుతాం అనేది చాలా బాగా క్యాప్చర్ చేయగలిగారు. సూపర్ సూపర్. సో మీరు ఒక నోయల్ మంచి సింగర్, ర్యాప్ సూపర్గా పాడతారు. ఈ మధ్యకాలంలో ఆయన కూడా యాక్టింగ్ స్టార్ట్ చేశారు, మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. అలాగే హేమంత్ ఆర్జే, తాను కూడా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, ఆర్జేగా వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు ఒక డిఫరెంట్ మల్టిపుల్ చాయిస్లో ఉన్నారు. మీరు వాళ్ళిద్దరితో పని చేస్తున్నప్పుడు, అలాగే తను కూడా ఒక యాంకర్. సో వీళ్ళతో మీరు వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు పాటలు, అప్పుడప్పుడు మైక్ టెస్టింగ్ అలాంటివి ఏమన్నా ఎదురయ్యాయా? అవి చెప్పాలి ఆయన. అఫ్ కోర్స్ మీన్ వైల్ షార్ట్ గ్యాప్ లో కానీ, సినిమాలో కానీ. అంటే ఇప్పుడు ఒక యాంకర్, ఒక ఆర్జే ఆల్రెడీ ఉన్నప్పుడు సిచ్యువేషన్ అంతా ఎనర్జెటిక్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక డల్ మూమెంట్ అనేది ఉండదు మాకు. సో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తానే ఉండేవు అక్కడ. సైలెంట్ గా ఉండరు, అస్సలు ఉండరు. సో హేమంత్ కూడా అంతే. హేమంత్ ఉండి కామెడీ వస్తుంది. లాస్ట్ అయితే అప్పుడప్పుడు ప్రోగ్రామ్ మాట్లాడేసుకుంటాం కదా. అమెరికా ఒక నిమిషం షార్ట్ అవ్వండి, నేను అమెరికా మధ్యలో. సో ఇలా అంటే మీరు చాలా గ్యాప్ తర్వాత రెగ్యులర్ ప్యాటర్న్ ఉన్న ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు, క్లబ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా సిచ్యువేషన్స్ చాలా వరకు నేనే క్రియేట్ చేశాను. కావాలంటే లాస్ట్ మేము నలుగురం కలిసినప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకటే పొద్దున్న సైడ్ చేస్తారు. ఎలా అంటే ఆ ప్రపోజల్ సీన్ మాత్రం నేను మర్చిపోలేను. ఏ ఇంటర్వ్యూలో అయినా ఆ ప్రపోజల్ సీన్. ఒక భూటాన్ అతను వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ ఆయన, ఇప్పటికైనా నోయల్ భూటాన్ అంటారు, హేమంత్ ఏమో యుఎస్ ఏమో తలతోలు కదా అని అంటారు, మీరేమో ఆఫ్ఘనిస్తాన్ అంటారు. నేనేమనుకోవాలి? ఆయనతో ప్రపోజ్ చేయించారు. ఇప్పుడు అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదన్నే చూస్తూ ఉన్నాడు. ఏ సీన్ చేస్తున్నా పక్కన కూర్చొని చూస్తున్నాను. ఈయనేంటి షూటింగ్లోకి వచ్చారా లేకపోతే బయట అతనా, నేను అంత పట్టించుకోలేదు. కానీ సడన్గా వచ్చి ఒక సీన్లో ఉన్నారు అని, ఆ సీన్కి ప్రిపేర్ అవుతున్నాం, స్కెచ్ చేయాలి, సో దానికి రెడీ అవుతుంటే సడన్గా వచ్చారు, ఫ్లవర్ పట్టుకొని వచ్చారు. ఇంకా ప్రపోజ్ చేసేసరికి నేను గాల్లో అక్కడ దాకా వెళ్ళాను. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇదంతా మొత్తం వెనకాల ప్రీ ప్లాన్డ్. సో దానికి కారణం రేవంతే అని. పర్లేదు, మా అబ్బాయి ఇలాంటి అడ్వాన్స్ చేసుకొని చేస్తారు. సరే, ఓకే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఇలాంటి రియల్ లైఫ్లో నీకు సిచ్యువేషన్ జరిగినప్పుడు మీ మదర్తో షేర్ చేసుకుంటావు ఇవన్నీ? ఇవన్నీ షేర్ చేస్తాను, మమ్మీతో అన్ని షేర్ చేస్తాను. నువ్వు నాకేం షేర్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మూవీలో తన లవ్, తన ఫీలింగ్స్ నాతోనే షేర్ చేస్తుంది. మా ఇద్దరి మధ్య భలే ఉంటుంది ఆ కెమిస్ట్రీ, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. చాలా అవునవును. తర్వాత ఇంకొక విషయం, గుంటూరు టాకీస్ హ్యూజ్ హిట్ సినిమా, చాలా హ్యూజ్ హిట్ అడల్ట్ సినిమా.
అలాంటి ఒక సినిమా తీసిన వెంటనే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన సినిమా తీయాలని మన ప్రొడ్యూసర్ గారికి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ గుంటూరు టాకీస్ అనగానే స్టోరీ ఎలా ఉంటుందో అనుకుంటారు, కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఏంటి కదా. అసలు ఎంత అదే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా కలవదు. అసలు అంత ఎమోషన్స్, అంత ఫీలింగ్, అంత సంతోషం, దుఃఖం, బాధ అన్ని షడ్రుచులు కలిసి ఉన్నటువంటి సినిమా లాంటి సినిమా ప్రొడ్యూసర్ గారు మరి అంత హ్యూజ్ హీట్ తీసుకున్న అలాంటి సినిమా చేసిన తర్వాత ఈ సినిమా టేక్అవుట్ చేయడం చాలా గొప్ప విషయం. ఆ గొప్ప విషయం మన కిషోర్ గారు ఎంత బాగా సబ్జెక్ట్ చెప్పి కన్విన్స్ చేసుంటే ఆయన తీసుంటారు ఈ కాన్సెప్ట్ కదా. మళ్ళీ గుంటూరు టాకీస్ చేస్తే మనం చేసేవాళ్ళం కాదేమో, మనకి రావు కదా క్యారెక్టర్స్, మనం లేవు. మళ్ళీ రష్మి బ్యాక్. సో నేను అన్నది ఏంటంటే, సో అంటే ఆయన అంత బాగా కన్విన్స్ అయ్యారంటే మన స్క్రిప్ట్లో ఎంత గొప్ప విషయం ఉండుంటుంది, ఎంత గొప్ప ఎలిమెంట్స్ ఉండుంటాయి, ఎంత మంచి పాయింట్స్ ఉంటుంటాయి, కిషోర్ గారు ఎంత బాగా చెప్పుంటారు కదా. సో కిషోర్ గారు అదే నన్ను కూర్చుని పెట్టి నా లైన్ చెప్పగానే ఇంకా అంతే, నో చెప్పే ఛాన్స్ లేదు. సో అంటే ఒక్కొక్కరికి అంత బాగా అంటే స్టోరీ లైన్ మన ఇద్దరం ఆ రోజు విన్నప్పుడు, మన ఇద్దరం కూర్చొని విన్నప్పుడు కూడా మంచి ఇన్నోసెంట్ అమ్మాయి ఉంటే బాగుంటుంది క్యారెక్టర్. మేము ఇద్దరం చాలాసేపు మా సీన్లు చేస్తూ నీ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షూట్. క్యారెక్టర్ ఇలా పనికొచ్చింది. కానీ లాస్య అనుకున్నంత అమాయకురాలు కాదండి. నీ ఆయన మోసపోయినట్టు ఆడియన్స్ మోసపోరు లాస్య. అంత కదా. సో ఇప్పుడు ఇందులో మీరు సాంగ్స్ చేశారు. అవునండి. మాస్ మసాలా సాంగ్స్ కూడా ఉన్నాయి. సాంగ్స్ లో ఏ సాంగ్స్ లో ఉన్నావు? ఫ్రెండ్షిప్ సాంగ్ లో ఉన్నావు. అంటే నీకు అంత వాల్యూ ఇస్తాం కాబట్టి ఫ్రెండ్షిప్ సాంగ్ లో ఉన్నా. నేనేమో సాంగ్ లో మాంటేజ్ లో వస్తాం మేమంతా. అది వరకు మాకు తెలుసు. మిగతా సాంగ్స్ మీరంతా చేశారు. అదిగోండి విజిల్ కొడుతున్నారు చూసారు. అసలు ఆ పోస్టర్ చూడండి, ఆ స్టైల్ చూడండి, కేక మాస్, మామూలు మాస్లా లేదు. సో అంత మంచి మాస్ సాంగ్ చేశారు. ఆ మాస్ సాంగ్ లో మళ్ళీ చిన్న హాట్ టచ్ కూడా ఇచ్చారు మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. ఒక మాస్ సాంగ్ లో మంచి చిన్న హాట్ టచ్ కూడా ఇచ్చారు. ఆ సాంగ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ కొరియోగ్రఫింగ్ గురించి కానీ, సాంగ్ గురించి కానీ, మీరు షేర్ చేసుకున్న ఆ విషయం గురించి కానీ ఏమైనా చెప్తాను. అంటే ఇప్పుడు ఏదైనా మరి అలాంటిది మదర్ తో షేర్ చేసుకోవడం చాలా కష్టం. నేను ఒప్పుకోను చెప్పాలి. లేదండి, యాష్ ఇస్ కొరియోగ్రాఫర్ దానికి. అండ్ అందరికి చాలా ఈజీగా చేసాం. మెయిన్ ఏంటంటే చాలా బ్రైట్గా ఉంటుంది ఆ సాంగ్ అంతా కూడా, ఎనర్జెటిక్ అండ్ బ్రైట్గా ఉంటుంది. సో ఆ చుట్టుపక్కల జనరల్గా ఏంటంటే ఒక స్టేజ్ మీద వెన్ ద డాన్సర్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కొంతమంది సైడ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా సాంగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ చేతిలో బాటిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు ఒక అతను కొంతమంది ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ వేస్తారు. వాళ్ళని చూస్తూ మా ఈవినింగ్ అంతా గడిచిపోయేది. అరే భలే స్టెప్ వేస్తున్నాడు రాడు. అంటే మేము ముగ్గురులో ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ వేసింది ఎవరు? దానికైతే హేమంతే కదా. హేమంత్ కొంచెం షేక్ చేసినా చాలు, స్క్రీన్ షేక్ అయిపోతుంది. హేమంత్ ఎక్కడున్న ఈ విషయాన్ని వినాలి. అంటే రేపొద్దున చూడు, రేపొద్దున సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన తర్వాత నేను షేక్ చేయడం వల్ల సినిమా హిట్ అయినా తీసేసుకుంటాడు హేమంత్. హేమంత్ నమ్మడానికి లేదు అసలు. సో అయితే ఆ సాంగ్ అలా జరిగింది. సో క్లైమాక్స్, మీరు అనుకున్న క్లైమాక్స్ తర్వాత మధ్యలో తారక్ గారితో మీకుండే సీన్స్, ఆ ట్రావెలింగ్ అదంతా చేస్తున్నప్పుడు మీరు అనుకున్న ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి మనం ప్రోగ్రెస్ చూసినప్పుడు కూడా ఏంటంటే ఒక డైలాగ్ పరంగానే కాకుండా ఏంటంటే ఆ ఒక టెంపో చాలా బాగా మెయింటైన్ అయింది మెయిన్గా అసలు చూసుకోవాలన్నప్పుడు. ప్లస్ క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా ఆ ఇంటెన్సిటీ కానీ ఇవన్నీ మనకి క్యారీ ఆన్ అవ్వాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి ఒక ఐటీలో పనిచేసే కుర్రాడు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ చూసినప్పుడు మనం ఎలా డీల్ చేయగలుగుతాం, కానీ డీల్ చేయలేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే మనం వీఆర్ వెరీ కామన్ పీపుల్ కింద ఆలోచించి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి మనకున్న ఏంటి. ఎందుకంటే మీకు
ఒక మినిస్టర్ అవనండి ఎవరినైనా డీల్ చేయాలన్నా కూడా ఏంటంటే చాలా కష్టం అవుతుంది. మనం వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలన్నా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళన్నా, ఎందుకంటే మనం ఫేస్ చేసే ట్రబుల్స్ మనకు ఉంటాయి. వాళ్ళని కలవాలంటే కింద 10 మంది అపాయింట్మెంట్స్ తీసుకుంటూ కానీ ఆ రియాలిటీ అనేది మనం ఒక చెక్ అనేది చూసుకుంటూనే ఆ పడే కష్టాలు ఇవన్నీ కూడా దాన్ని బాగా ఇది చేసి దాంట్లో ఉన్న మళ్ళీ థ్రిల్ ఎలిమెంట్ దాన్ని యాడ్ చేసి ఇవన్నీ పట్టుకొని లాస్ట్ వరకు చాలా బాగా టెంపో మెయింటైన్ చేయగలిగారు. ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు ఏం సాధించగలుగుతారు అనేది చూపించడం కూడా. మా ఫ్యామిలీ వరకు వచ్చేసరికల్లా ఎవరైనా ఒక ఆశలు పెట్టుకుంటారు కదా, తల్లి తండ్రి మా కొడుకు చదువుతున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు, ఇన్నాళ్ళు మనం పడిన కష్టం అంతా తీర్చేస్తాడు, మనకి ఏదో కూర్చోబెట్టి తిండి పెడతాడు అని, అలాంటి ఒక స్టేజ్ ఇంకా అంటే అన్నీ వడ్డించి ముందున్నప్పుడు తినే టైంలో అది పక్కకి వెళ్ళిపోతే ఎంత కష్టంగా ఉంటుంది అనేది ఇందులో ప్రతి ఫ్యామిలీ ఫేస్ చేసే పాయింట్ కదా. అన్ని ఫ్యామిలీస్ ఫేస్ చేసే అంటే అన్ని ఫ్యామిలీస్ కి కలిపి ఒక మంచి మెసేజ్, అన్ని రకాలుగా అంటే మన పిల్లల్ని పెంచుకుంటాము, పెద్ద చేసుకుంటాం, ఏదో ఆశలు ఉంటాయి, ఏవో కోరికలు ఉంటాయి. మా పిల్లోడు అమెరికా వెళ్తాడు, లేకపోతే మా పిల్లోడు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, లేదు ఏమీ కాదు చిన్న ఉద్యోగం చేసుకుంటాడు, ఓకే మన కోసం ఇంత తిండి పెడతాడు, మన కష్టం కొంచెం పంచుకుంటాడు అనుకున్న టైంలో ఆ ఫ్యామిలీస్లో ఒక బ్రేక్ అనేది వస్తే కట్టొచ్చి చిన్న భిన్నం అయితే ఎంత స్ట్రగ్లింగ్ ఉంటుందో ఈ సినిమా ఓవరాల్గా స్ట్రగ్లింగ్ ఏంటి అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కోర్టు మాదిరిగా మేము బీపీ తరఫున వాదన అయిపోయింది. డిఫెన్స్ మీరేమైనా క్వశ్చన్స్ వేస్తారా? నేనా, కొడుకు అంటే మీకు ఎంత లవ్ అప్పటి నుంచి ఆయన చెప్తున్నారు, సో మీరే అడుగుతున్నారు, మిమ్మల్ని మేము అడుగుతున్నాం. సో మీ కొడుకు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం, ఎంత ఇష్టం? మీ అమ్మకు నువ్వెందుకు అంత ఇష్టం అంటే సరే అది కాదు కదా, ఇప్పుడు మీ ఇష్టం ఎంత అని వినాలి మాకు. అది మా అబ్బాయి ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఒక తల్లి తండ్రికి ఒక కళ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ని అర్థం చేసుకొని ఫుల్ఫిల్ చేయగలిగే పిల్లలు ఒకప్పుడు చాలా మంది ఉండేవారు, ఇప్పుడు చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు సెల్ఫిష్ అయిపోయారు, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మా అబ్బాయి అలా కాదు, అమ్మ నాన్న ఇద్దరికి ఒక ఏం డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలని తను సాక్రిఫైస్ చేసుకొని చేయడం కాదు, తను హ్యాపీగా ఉంటూ మమ్మల్ని ఇద్దరిని హ్యాపీగా ఉంచాలని తను పడే కష్టం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇందులో ఉంటుంది. ఓకే, ఆ కష్టం అంత మంచి ఇంకా మేము సెటిల్ అయ్యాం, హ్యాపీగా ఉన్నాం లైఫ్లో అనుకునేటప్పుడు మా ఫ్యామిలీలో మేము ఎవరినైతే తను ఎక్కువగా ఇష్టపడుతున్నాడో వాళ్ళని మిస్ అవ్వటం కానీ, ఆ సీన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ, దాని ద్వారా తల్లిదండ్రులకు దూరంగా తను ఉండటం ఎందుకు ఉండాల్సి వచ్చింది. కానీ అంటే హ్యాపీనెస్ అయినా ఇద్దరి మధ్యలో సాడ్ పార్ట్, సెంటి పార్ట్ కూడా ఉందా? మా ఇద్దరు అంటే ఏదైనా మదర్తో ఎక్కువ షేర్ చేసుకుంటాడు ఇందులో కూడాను. తన లవ్ అన్నా ఇష్టమైనా ఎఫెక్షన్ అంటే మదర్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే మోస్ట్లీ మదర్తో ఎక్కువ అబ్బాయిలు హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు, బట్ బాధని ఎక్కువ షేర్ చేసుకోరు. కానీ ఇందులో బాధను కూడా షేర్ అంటే మదర్ బాధని తన బాధగా తీసుకుంటాడు, కానీ తర్వాత షేర్ చేసుకునే టైం కన్నా తన మదర్ ఒకటే కాదు, మదర్ లాగే ఇంకెంత మంది సఫర్ అవుతున్నారు అని తనే కాదు, నోయల్ గాని అంటే ఇప్పుడు ఉన్న అన్ని ఫ్యామిలీస్ నుంచి ఒక్కరే ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయలేరు కదా. ఇంటి నుంచి ఒకరు బయటకు వస్తే నా ఫ్యామిలీ ఒకటే కాదు, ఎన్ని ఫ్యామిలీస్ ఇలా సఫర్ అవుతున్నాయో ఈ మిగతా ఫ్యామిలీస్ నా ఫ్యామిలీ లాగా సఫర్ అవ్వద్దు అని డెసిషన్ తీసుకొని బయటికి వెళ్ళి ఆ సార్ట్అవుట్ చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే మన సినిమాలో హైలైట్. ఎస్, రేవంత్ ఒక రెస్పాన్సిబుల్ సన్. ఫ్యామిలీ ఎప్పుడైనా ఇస్ స్ట్రెంగ్త్ అండి. రేవంత్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అలాగే నోయల్ కూడా, అలాగే హేమంత్ కూడా అందరూ. హేమంత్ అనగానే గుర్తొస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మూవీ పరంగా, అంటే వీళ్ళ క్యారెక్టర్ పరంగా వీళ్ళందరూ ఏమైనా మెసేజ్? నేను డైరెక్టర్ గారితో ఆయన డైరెక్షన్ లో ఫస్ట్ ఫిల్మ్ యాక్ట్ చేయడం, కానీ తనతో అంతకుముందు నేను వర్క్ చేశాను. తనకు మంచి విజన్ ఉంది. ఎలా అంటే తను ఎప్పుడు మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు మేము కలిసినప్పుడు కానీ తనకు స్క్రిప్ట్ కానీ లేకపోతే తను ఏదైనా డైలాగ్స్ ఇలా అనుకున్నప్పుడు కానీ తను కూడా మంచి డైలాగ్స్ రాసుకున్నారు, మీరు ఎమోషన్ టచింగ్ డైలాగ్స్ రాసుకున్నారు.
ఆ విజన్ చాలా క్లారిటీ. డైరెక్ట్ గారికి ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే తనకి ఏం కావాలి అన్నది సెట్లో ఒక్క పాయింట్లో చెప్పేవారు, నాకు ఇది కావాలి మధు గారు, నాకు ఇది కావాలి రేవంత్, ఇది కావాలి, ఇలాగే ఉండాలి అంటే. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేటప్పుడు చిన్న కన్ఫ్యూషన్ కొందరికి ఉండొచ్చు, కానీ ఆ కన్ఫ్యూషన్ ఆయన దగ్గర లేదు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఇంత చాలండి, ఇంతకన్నా వద్దు, నాకు ఇది సరిపోతుందని. అది ఆ కాన్ఫిడెన్స్ మనకు చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా సినిమా బాగుంటుంది అని మనకి తెలిసిపోతుంది. ఇంకా ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ చాలా పెద్ద కాన్ఫిడెన్స్. ఇంకా ఆయన సెట్ లో కూడా కూల్గా నవ్వు, అసలు ప్రొడ్యూసర్ అన్న ఫీలే ఉండదు. మన ప్రొడ్యూసర్ గారి ఏరియా అంటే అక్కడెక్కడ సార్ గుడ్ మార్నింగ్ అంతే తప్ప ఏ రోజు ఆయన వచ్చి కాకపోతే ఆయన చేసుకోవాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసేసుకుంటా ఉంటారు. ఈ క్యారెక్టర్ వీళ్ళు బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని. కానీ రేవంత్తో నేను వర్క్ చేసేటప్పుడు ఇందులో నా కాంబినేషన్ రాజు మదిరాజు గారు, ఆయన ఒక డైరెక్టర్, ఆయనతో నేను ఫస్ట్ టైం ఇందులో చేయటము. రేవంత్తో నేను వర్క్ చేసేటప్పుడు మాత్రం నాకు నిజంగా మేమిద్దరం 10 సినిమాల ముందు నుంచి కలిసి పనిచేస్తున్న ఫీలింగే తప్ప కొత్తగా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం అని ఫీలింగ్ లేదు. ఆ ఇంటిమెసీ అలాగే ఉంది, అండర్స్టాండింగ్ కూడా అలాగే ఉంది. పిల్లలకి మంచి మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి, యాజ్ ఏ మదర్ గాను అంటే పిల్లలు ఒక అబ్బాయిలో అమ్మాయి కలిసి తిరుగుతున్నారు అని అనగానే ఫస్ట్ వాళ్ళలో ఒక మంచి ఉద్దేశం ఉన్నా దాన్ని తప్పుడుగా క్రియేట్ చేయడం సగం పేరెంట్స్ వంతు అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. అబ్బాయి అమ్మాయి అంటే ఫ్రెండ్స్ గా ఎందుకు ఉండకూడదు? కొన్ని చోట్ల ఏరియాలను బట్టి సొసైటీ గురించి చేయాల్సి వస్తుంది, అది అవసరం లేదండి. ఈ సినిమా చూస్తే నిజంగా ఇంత మంచి రిలేషన్ ఉంటుందా, అబ్బాయి ఫ్రెండ్స్ మధ్య ఇంత మంచి రిలేషన్ ఉంటుందా అనే ఆలోచన వస్తుంది. దెన్ ఇంకోటి ఏంటంటే మన పిల్లల్ని పెంచడం అంటే మాకు తిండి పెట్టు, మమ్మల్ని చూసుకో, మన కుటుంబం వరకే అనేది కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ దయచేసి నేర్పించండి. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు, ఒక డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, ఒక రోడ్డు మీద ఒక మనిషి పడిపోయి మంచినీళ్ళ గిలగిల కొట్టుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఒక యాక్సిడెంట్ అయిన పర్సన్ చూసినప్పుడు కానీ మనకెందుకులే అని దారి పోకుండా ఆ కష్టం మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత బాధగా ఫీల్ అవుతామో, మనకెవరు హెల్ప్ చేయట్లేదని ఫీల్ అవుతామో, అది మనం ఎందుకు ముందు పడి చేయకూడదు అనేది ఈ సినిమాలో ఒక పెద్ద మెసేజ్ అండి. దయచేసి మీ పిల్లల్ని మీరు ఆ విధంగా పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లల్ని అలాగే పెంచాం, మా పిల్లల్ని ఈ సినిమాలో అలాగే పెంచాం. అదే ఈ సినిమాలో మేము మా పిల్లల్ని అలాగే పెంచాం. సో దయచేసి ఈ సినిమా చూస్తే మీకు ఆ మెసేజ్ బాగా అర్థం అవుతుంది. సో ఈ 9th సినిమా మీ ముందుకు వస్తుంది. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న మా డైరెక్టర్ కిషోర్ గారు కానీ, మా రేవంత్ కానీ, తర్వాత ఇందులో యాక్ట్ చేసే ప్రతి లాస్యా కానీ, నోయల్, ఇంకా హేమంత్, ఇందులో యాక్ట్ చేసే ప్రతి ఆర్టిస్ట్, కాస్ట్ అండ్ క్రూ. చిన్న సినిమా చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయండి, చాలా బాధలు ఉంటాయి. సినిమాని ముందుకు తీసుకురావాలంటే ఇంకా కష్టాలు ఉంటాయి. అవన్నీ దాటి మేము ముందుకు వస్తున్నాం. దయచేసి మీరు ఈ సినిమాని చూసి ఆలోచించారు. సూపర్. రాజా మీరుకేక జూన్ 9th రిలీజ్ అవుతుంది. తప్పకుండా చెప్పాలి. ఫ్యామిలీ అనేది ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెంత్గా చూసుకోవాలండి. సో ఒకరి కష్టాలు ఉన్నా కూడా మనం అందరూ షేర్ చేసుకొని ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలి, కానీ దాని గురించి మనం భయపడి వెనకడుగు ఎప్పుడు వేయకూడదు. సో అలాగే ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగా అద్భుతంగా కిషోర్ గారు చూపించగలిగారు. ఈ జూన్ 9th రాజా మీరు కేక సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. మీరందరూ మీ ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. లాస్ట్ ఇయర్ ఒకటి అడగడం మర్చిపోయాను. మమ్మీ చెప్పు. మేము మీకు ఇచ్చిన ఫ్రీడమ్, నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ఎలా ఎంజాయ్ చేస్తావు? అంటే మన ఫ్యామిలీ యాక్చువల్గా తెలుసు కదా లిమిట్స్ అవి, కానీ నీ మీద నమ్మకంతో నేను నా హస్బెండ్ క్యారెక్టర్ మేము ఇచ్చిన ఫ్రీడమ్. సో పేరెంట్స్గా నాకు మీరు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే రియల్ లైఫ్లో కూడా పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వరు అని అంటారు, కానీ మన లిమిట్స్ ఏంటో మనకు తెలియాలి. ఆ లిమిట్స్లో ఫ్రీడమ్ తీసుకోవాలి. సో అది సో చాలా మంది అది చేస్తారు. అలా కాకుండా ఇచ్చిన ఫ్రీడమ్లో ఎంతవరకు మన లిమిట్స్లో ఎంత ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో ఎంతవరకు ఉండొచ్చు అనేది మనకు తెలిస్తే చాలు. పక్కన వాళ్ళు ఏమనుకున్నా మనం పట్టించుకోవద్దు. ఎస్ మమ్మీ, జూన్ 9th
సో ఈ జూన్ 9న రాజా మీరు కేక మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తామో ఫ్యామిలీకి అంతే వాల్యూ ఇస్తాము. సో ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అనేది మేము చూపించాము. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనేది ఈ సినిమాలో మేము చూపించాము. సో తప్పకుండా ఈ సినిమాని చూస్తారు, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సహా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఈ సినిమాని వాచ్ చేయాలని మమ్మల్ని. థ్యాంక్ యూ. రాజా మీరు కేక జూన్ 9న మర్చిపోకండి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.